మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను చేసిన పనిని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని అంటే యోగరాజ్ సింగ్ విరుచుకుపడుతుంటారు. అయితే ఒక షాకింగ్ ఘటనను యోగరాజ్ సింగ్ రిమైండ్ చేసుకున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ అయ్యాక తనను కారణం లేకుండా జట్టు నుంచి తప్పించాడని యోగరాజ్ అన్నాడు. కపిల్ను తన భార్య ప్రశ్నించాలనుకుందని గుర్తు చేసుకున్నారు. అయితే మాజీ కెప్టెన్కు తానే బుద్ధి చెప్పాలని వెళ్లానన్నాడు. తుపాకీని తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లానన్నాడు. అప్పుడే తల్లితో కలిసి కపిల్ బయటకొచ్చాడన్నాడు. అతడి వల్లే క్రికెట్ను కోల్పోయానని చెప్పానన్నాడు. తల మీద తుపాకీ పెట్టి దాడి చేయాలని ఉన్నా అలా చేయనని చెప్పానన్నాడు. ఎందుకంటే దయగల తల్లి ఉందని వదిలేశానన్నాడు. ఆ ఘటన తర్వాతే క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నానన్నాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్తోనే తనకు మంచి బాండింగ్ ఉండేదన్నాడు. కానీ కపిల్, బిషన్ సింగ్ బేడీ కలిసి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నాడు. తనను జట్టులోకి తీసుకోకుండా బిషన్ సింగ్ బేడీ కుట్ర పన్నాడని తెలిసిందన్నాడు. తాను గవాస్కర్ మనిషినని వాళ్లు భావించారన్నాడు. అందుకే జట్టులో చోటివ్వలేదన్నట్టుగా స్పందించాడు. 2011లో కపిల్ దేవ్కు మెసేజ్ పంపిన విషయాన్ని యోగరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ బాగా ఆడిన విషయాన్ని కపిల్కు చెప్పానన్నాడు. కపిల్ కంటే బాగా ఆడినట్టుగా పేపర్ కటింగ్ పంపించానన్నాడు. అయితే మాజీ కెప్టెన్ కూడా తనకు బదిలిచ్చాడన్నాడు. వచ్చే జన్మలో ఇద్దరం అన్నదమ్ములుగా పుడదామని మెసేజ్ పంపాడన్నాడు. ఇక ధోనీపై ఎప్పుడూ ఫైర్ అయ్యే యోగరాజ్ సింగ్ ఈసారి యూటర్న్ తీసుకున్నాడు. మహీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీని ధైర్యవంతుడిగా చెప్పుకొచ్చాడు. ఫియర్లెస్ కెప్టెన్ అని పొగిడేశాడు. ధోనీ లాంటి బ్యాటర్స్ కొందరే ఉంటారన్నాడు. భయం లేకుండా ఆడడమే తనకు నచ్చుతుందన్నాడు. మహీ అంటేనే మోటివేటింగ్ కెప్టెన్ అన్నాడు. ఆటను బాగా అర్థం చేసుకుంటాడని కితాబిచ్చాడు. ప్రత్యర్థి బ్యాటర్స్కు ఎలా బౌలింగ్ చేయించాలో కూడా ధోనీకి తెలుసన్నాడు. ఎక్కడ బాల్ వేయాలి, ఎలా వేయాలో కూడా చెప్పేవాడన్నాడు. అయితే గతంలో ధోనీపై యోగరాజ్ సింగ్ ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన కొడుకు యువరాజ్ కెరీర్ ముగిసిపోవడానికి మహీనే కారణమన్న కామెంట్స్తో కొన్నిసార్లు హాట్ టాపిక్ అయ్యాడు.